నమస్తే. దిస్ ఇస్ శ్రీయ వర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం తేజస్వి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? ఐఎమ్ గుడ్ అండి. తేజస్వి గారు, ఎక్కువ శాతం పీరియడ్ టైమ్స్‌లో నొప్పొస్తూ ఉంటుంది పొత్తి కడుపులో. అండ్ అలా కాకుండా నార్మల్‌గా కూడా కొంతమందికి ఎప్పుడు ఎవ్రీడే నొప్పొస్తూనే ఉంటుంది. అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? అండి. మనకేదన్నా ఇంటర్నల్‌గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు లేడీస్‌లో అయితే మెయిన్‌గా యాహ్! గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా మెయిన్‌గా కనిపించేది పొత్తి కడుపులో నొప్పి. ఓకే. ఇది మెయిన్ సింప్టమ్ వాళ్ళకి. హ్మ్. కొంతమందికి ఇది నార్మల్‌గా పీరియడ్ టైమ్‌లో కనిపిస్తుంది కదా! దానికి డిఫరెన్స్ ఏదని తెలియకోకుండా ఉంటుంది. పీరియడ్ టైమ్‌లో కనిపించే నొప్పికి లేదా ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కనిపించే నొప్పికి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. పీరియడ్ టైమ్‌లో ఏముంటుంది మనం ఏ వర్క్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. మనం చేసుకునే వర్క్స్ డిస్టర్బ్ చేయదు ఆ నొప్పి అనేది. యాహ్! బట్ కొంతమందిలో ఇలా కంటిన్యూగా పెయినొస్తుంది. వాళ్ళు సరిగ్గా కాలేజ్‌కెళ్ళాలన్నా, లేదంటే వర్క్స్ చేసుకోవాలన్నా కూడా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని మనం క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాం. వీళ్ళకేముండొచ్చు మెయిన్‌గా చాలా కారణాలుండొచ్చు. ఒకటి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. లేదంటే ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే గర్భసంచి లోపలి పొర ఇతర ఆర్గాన్స్ పైన అది పెరుగుతున్నప్పుడు. ఓకే. ఇది ఎండోమెట్రైటిస్ అయ్యుండొచ్చు. లేదంటే అడినోమైసిస్ అంటాం. గర్భసంచి లోపలి పొర గర్భసంచి కండరాలు పెరగడం. ఇది హ్మ్. అడినోమైసిస్ అంటాం. లేదు వాళ్ళకి ఇది కాదంటే బల్క్ యూట్రస్ అంటాం. గర్భసంచి వాపొచ్చిందని. ఇవన్నీ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. లేదు కొంతమందిలో ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా ఉంటుంది. అంటే గర్భసంచిలో పెరగకోకుండా బేబీ అనేది ట్యూబ్స్ పైన పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో కూడా వాళ్ళకి పొత్తి కడుపులో పెయిన్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ ఇంగ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువున్నప్పుడు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయినా, లేదంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా, సర్వైకల్ ఇన్ఫెక్షన్ ఏదైనా కూడా వాళ్ళకి పొత్తి కడుపులో నొప్పి కంటిన్యూగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఇంకా వాళ్ళకి పొత్తి కడుపులో నొప్పితో పాటు యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా కనిపిస్తూ ఉంటుంది. యూరిన్ పాస్ చేయాలంటే కొంతమంది చురుగ్గా ఉందని చెప్తారు. కొంతమంది మంటగా అనిపిస్తుంది. కొంతమంది మళ్ళీ మళ్ళీ యూరిన్ పాస్ చేయాలనిపిస్తుందని చెప్తూ ఉంటారు. ఇదొకటి. నెక్స్ట్ సర్వైకల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నప్పుడైతే అంటే వెజైనా దగ్గర ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి వెజైనా నుంచి అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది. తెల్ల బట్ట గానీ, లేదంటే కలర్ బట్టలతో ఐ మీన్ యెల్లో కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ ఇలా కలర్‌గా వాళ్ళకి డిశ్చార్జ్ లీక్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి పొత్తి కడుపు నొప్పితో పాటు ఇలాంటి సింప్టమ్స్ ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇంగ వాళ్ళకి క్రానిక్‌గా కాన్‌స్టిపేషన్ ఏదైనా ఉన్నట్టయితే మలబద్ధకం అంటాం. ఇలా కంటిన్యూ‌గా చాలా కాలంగా మలబద్ధకం ఉన్నప్పుడు వాళ్ళకి పొత్తి కడుపు హెవీగా అనిపిస్తుంది. కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పొత్తి కడుపు హెవీగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ వాళ్ళకి ఇవన్నీ మెయిన్ కారణాలు ఈ పొత్తి కడుపులో నొప్పికి. కొంతమందికి ఇంటర్‌కోర్స్ టైమ్‌లో కూడా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. పొత్తి కడుపు మొత్తం లాగినట్టు అనిపిస్తుందని చెప్తుంటారు. ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు వాళ్ళకి డిఫికల్ట్‌గా అనిపించి మాకు పెయిన్ వస్తుంది పొత్తి కడుపులో అని చెప్తుంటారు. ఇది ఇన్ఫెక్షన్స్ అయినా అయ్యుండొచ్చు, ఫైబ్రాయిడ్స్ అయినా అయ్యుండొచ్చు, లేదా ఇంక ఇతర కారణాలు ఏదైనా అయ్యుండొచ్చనమాట ఇలా నొప్పికి. ఇప్పుడు ఆ పెయిన్ ఎలా చెప్తారు వాళ్ళకి? పెయిన్ ఎలా ఉంటుంది వాళ్ళకి? నొప్పంటే ఆ నొప్పి ఏ విధంగా అనిపిస్తుంది? కొంతమందికి ఆ నొప్పి లాగినట్టు అనిపిస్తుంది. కడుపు మొత్తం కిందకి లాగేసినట్టు అనిపిస్తుంది మేడం అని చెప్తుంటారు. అది అది కొంతమందికి అనిపిస్తుంది. కొంతమంది మొత్తం నా నా పొత్తి కడుపు చుట్టూ కత్తితో పొడిచినట్టు అనిపిస్తుందని చెప్తుంటారు. ఇది స్టిచింగ్ పెయిన్ అంటూ ఉంటాం. అంటే స్టాబింగ్ పెయిన్ అంటాం దీన్ని మనం. హ్మ్. కత్తితో పొడిచినట్టు అనిపిస్తుంది. నొప్పి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కొంతమంది సైడ్స్‌లో వస్తుంది. పొత్త కొంతమందికి పొట్ట మొత్తం అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి చిన్న చిన్నగా ప్రికింగ్ పెయిన్ అంటాం. అంటే చిన్న చిన్న సూదులతో కూర్చున్నట్టు అనిపిస్తుందని చెప్తుంటారు. కొంతమందికి మాకు నొప్పి ఉంది కానీ అది హెవీగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్తుంటారు. ఇన్ని విధాలుగా పెయిన్ అనేది చెప్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్. ఫస్ట్ ఎవరైనా ఇలాంటి కండిషన్స్‌తో వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేసుకోమని చెప్తాం ఫస్ట్. స్కాన్ రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? లేదంటే ఎండోమెట్రియోసిసా? లేదంటే బల్కీ యూట్రసా? లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? మనం రూల్ ఔట్ చేసుకోవచ్చు. ఇవి అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్స్. వాళ్ళకి పొత్తి కడుపుని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామిన్ చేసి పెల్విక్ ఏరియా మొత్తం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా? దాన్ని కూడా మనం రూల్ ఔట్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇన్ఫెక్షన్‌కి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకేమన్నా కాన్‌స్టిపేషన్ కానీ వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకుంటాం. పెయిన్ ఎప్పుడొస్తుంది? ఎలాంటప్పుడొస్తుంది? యూరిన్ పాస్ అయినప్పుడు పెయిన్ ఏమైనా వస్తుందా? ఎందుకంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ వస్తుంది కాబట్టి దాన్ని రూల్ ఔట్ చేయడానికి యూరినరీ ఇన్ఫెక్షన్ మొత్తం హిస్టరీ తీసుకుంటాం. హ్మ్. నెక్స్ట్ ఇంగ వాళ్ళ బాడీ మొత్తం కాన్‌స్టిపేషన్ హిస్టరీ అంటాం. వాళ్ళకి మలబద్ధకం ఏమైనా ఉందా ఫ్యూచర్? మలబద్ధకం ఏదైనా ఉందా? లేదంటే ఏదైనా దేనికైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? ఇలా మొత్తం వాళ్ళ కేస్ టేకింగ్ మొత్తం తీసుకుంటామనమాట. ఇలా మొత్తం తీసుకోవడం వల్ల దేనివల్ల ఆ పొత్తి కడుపు నొప్పొస్తుందో మనకు ఈజీగా తెలుస్తుంది.
ఓకే. సపోజ్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇది కాజ్ అయిందనుకోండి, ఫైబ్రాయిడ్స్ తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. కొంతమందికి ఎలా ఉంటుందంటే, సర్జరీ తర్వాత కూడా పొత్తికడుపులో నొప్పి కంటిన్యూగా కనిపిస్తుంది. ఎలా అంటే, సపోజ్ సిజేరియన్ అనుకోండి, అంటే డెలివరీ టైంలో కట్ చేస్తారు కదా! అక్కడ స్కార్ లాగా ఫార్మ్ అవుతుంది. కొంతమందికి ఆ స్కార్ దగ్గర మాత్రమే పెయిన్ అనిపిస్తుంది. లోవర్ అబ్డామిన్‌లో కట్ చేసినప్పుడు, ఆ స్కార్ మాత్రమే పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళకి పొత్తికడుపు మొత్తం హెవీగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఏమైనా ఉందా? లేదంటే ప్రీవియస్‌గా సర్జరీస్ ఏమైనా అయ్యాయా? అని మనం మొత్తం రూల్ ఔట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకేం తెలుస్తుంది? దేనివల్ల ఇది కాజ్ అవుతుంది ఈ పొత్తికడుపులో నొప్పి? దీనికి మూల కారణం ఏంటో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇలాంటి టైంలో హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే, వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫైబ్రాయిడ్స్ సైజ్ తగ్గిస్తుంది. ఇంకా వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే లక్షణాలు ఉంటాయి కదా! యూరిన్ పాస్ అయ్యేటప్పుడు మంట గానీ, లేదంటే కాన్‌స్టిపేషన్ కానివ్వండి, ఇలాంటివన్నిటిని తగ్గిస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఆ పొత్తికడుపు నొప్పి కంట్రోల్ అవుతుంది. లేదు ఇన్ఫెక్షన్స్ వల్ల కాజ్ అవుతుందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్స్‌ని కంప్లీట్‌గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. లేదు ఇంకేదైనా కాన్‌స్టిపేషన్ అయితే కాన్‌స్టిపేషన్ తగ్గేలాగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతి అనేది ఇలాంటి అన్ని కండిషన్స్‌ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి దేనివల్ల కాజ్ అవుతుంది, ఎందుకొస్తుంది, ఎలా ఉంది, మొత్తం సింప్టమ్స్ అన్నిటిని తీసుకొని వాళ్ళ బాడీకి ఏ మెడిసిన్స్ సెట్ అవుతుంది, ఎంత పొటెన్సీ ఇవ్వాలి, ఇవన్నిటిని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. హ్మ్. దీనివల్ల వాళ్ళకి ఆ పొత్తికడుపు నొప్పి ప్రాబ్లమ్ కంప్లీట్‌గా తగ్గుతుంది. అసలు ఏ టెస్టులు చేయించుకోవాలంటారు? ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు? మెయిన్‌గా వచ్చేసి అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటాం. హ్మ్. మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది పొత్తికడుపుని మొత్తం. నెక్స్ట్ ఇంగా హార్మోనల్ టెస్ట్. హార్మోనల్ ప్రొఫైల్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, థైరాయిడ్ హార్మోన్స్ ఏంటి మొత్తం హార్మోనల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కల్చర్ చేయమని చెప్తాం. పెల్విక్ ఎగ్జామినేషన్‌తో పాటు వాళ్ళకి పస్ ఏదైనా ఉంటదో ఆ స్వాబ్ కల్చర్ చేయడం జరుగుతుంది. దేనివల్ల కాజ్ అవుతుందని చెప్పి తెలుసుకోవడానికి. ఇవి టెస్ట్ చేయడం జరుగుతుంది. హ్మ్. ఇంకా వాళ్ళకి కంప్లీట్ బ్లడ్ టెస్ట్. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బ్లడ్‌లో కూడా తెలుస్తుంది కాబట్టి, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్తుంటాం. అంటే ఏమైనా సర్జరీస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు నార్మల్‌గా క్యూర్ అయిపోతుందా ఈ హోమియోపతిలో? అండి. ఫస్ట్ మనం స్కాన్ చేయించుకొని చూసినట్టయితే వాళ్ళకి ఏ సైజ్‌లో ఉంది, ప్రాబ్లమ్ ఏంటి అని మనకు క్లియర్‌గా తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని సర్జికలా, నాన్ సర్జికలా మనం తెలుసుకున్నట్టయితే ఒకవేళ నాన్ సర్జికల్ కేస్ అనుకోండి, కంప్లీట్‌గా హోమియోపతి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేసుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఎండోమెట్రైటిస్ అవ్వనివ్వండి, లేదు ఇన్ఫెక్షన్స్ అయినా కూడా కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ ప్రాబ్లమ్ ఇంక దేనివల్లైనా కాజ్ అయినప్పుడు కూడా హోమియోపతి యాక్ట్ చేస్తుంది. బట్ వాళ్ళు ఓపికగా వెయిట్ చేసినట్టయితే కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది అది గూడా. ఓకే. అంటే డైట్‌లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా? ఇట్లాంటి ఫ్రీక్వెంట్‌గా పెయిన్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొంతమందికి మసాలా ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుందా ఇలాంటివి? అండి. డైట్‌లో ఖచ్చితంగా చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్‌గా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. హ్మ్. ఇంకా కొంతమందికి కాన్‌స్టిపేషన్ ఉండడం వల్ల గూడా ఇలా పెయిన్ ఒస్తుంది కాబట్టి కాన్‌స్టిపేషన్ రిలీవ్ అయ్యే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఐ మీన్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే చిక్కుడుకాయలు అవ్వనివ్వండి, లేదంటే ఓకే. ఫైబర్ ఉన్న బీరకాయలు హ్మ్. ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది. ఆ పెయిన్ కూడా తగ్గుతుంది వాళ్ళకి. యాహ్! థాంక్ యూ తేజస్వి గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే. Fiticus Homeopathy